ఎంఏఓ గారు న్యాయం చేస్తారేమో అని చెప్పి వేచి చూశారు. 24వ తారీఖు డిఓ గారికి లెటర్ పెట్టారు. ఈ రోజు దాకా వాళ్ళకి సర్టిఫికెట్లు అత్తలేదు. నేను ఫోన్ చేస్తే ఏం మాట్లాడిండో ఒకసారి విందాము. ఎందుకంటే ప్రజలారా, సామాన్య మానవులకు న్యాయం అనేది జరుగుతలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి ఇట్లాంటి ఫోన్లు ఎన్నో వస్తుంటాయి. ఇలాంటి ఫోన్లు చాలా వస్తుంటాయండి. ఎందుకంటే న్యాయం అనేది మొత్తం దోసుకొచ్చినది. హలో సార్, నమస్కారం సార్. సార్, నేను జర్నలిస్ట్ ప్రవీణ్ సార్ నా పేరు. సార్, ఏం లేదు, ఇది మన దేవప్ల కాడ ఇష్యూ. పాపం వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు సార్. ఈరోజు ఇస్తారా సార్ ఖచ్చితంగా? మరి ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ ఇప్పుడు మనకు ప్రభుత్వం అనేది రద్దు చేసింది సార్. వాళ్ళ మీద అట్లా అన్యాయంగా కాదు, అది అసలు విషయం నా దగ్గర రావచ్చు. అప్పుడే చెప్పి అయినప్పటికీ నేను ఎక్కువ చేద్దామని చెప్పి చెప్పిన బిజీ ఉండడం వల్ల నేను రోజు ఆ చివరి కంటే నేను బిజీ ఉన్నాను. ఇలా నేను సార్ ఈరోజు ఈరోజు ఇచ్చేస్తారు కదా సార్ ఖచ్చితంగా? ఎందుకంటే నేను మీరు సెక్రటరీకి వచ్చాను కాల్ చేసిన ఉంటుంది, ఏం లిఫ్ట్ చేయలేదు మీరు. నేను ఆనే ఉన్నా సచివాలయం కానీ మీడియా పాయింట్ కాడ ఉన్నా, మీకు వెళ్దామని ఫోన్ చేసిన ఉంటుంది. మీరు లిఫ్ట్ చేయలేదు. సరే, కొంచెం అది చూడండి సార్, ఇష్యూ కాకుండా. ఎందుకంటే పిల్లల సమస్య కదా, కొంచెం మీరు పెద్ద దిక్కుగా చూసి చేసేయండి సార్. ఓకే సార్, ఓకే. నిన్న మాట్లాడితే డిఓ గారు నేను ఇప్పిస్తా, అవసరం అయితే నేను పర్సనల్గా ఇది చేసి ఇప్పిస్తా అని చెప్పి డిఓ గారు మాట్లాడడం జరిగింది. అయితే దానిపైన చర్య తీసుకోవాలి. నిన్న ఏమని చెప్పారంటే, మళ్ళా మనం మాట్లాడిన తర్వాత డిఓ గారు స్పందించి రేపు పొద్దుగాల రండి, నేను ఫోన్ చేసిన స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసిన, రేపు 9-9:30 ఆఫీస్ టైం వరకు వచ్చేసేయండి, నేను ఇప్పిస్తా అని చెప్పి డిఓ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఎంతమంది రాకుండా ఒకరు రండి తీసుకొని పడినది. ఆ ఒక్కరు మళ్ళా ఆఫీస్ దగ్గరికి పోయినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఏఓ గారు లీవ్ పెట్టారు. మళ్ళా ఇయ్యమనంటే మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేడు. నేనేం చేయాలంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదండి. వాళ్ళకి భయపడేది, కార్పొరేట్ స్కూళ్ళకి భయపడేది ఏంటి? యాక్షన్ అనేది తీసుకోవాలి కదా, మనకు అధికారం ఉన్నది కదా. నిజంగానే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిర్రు, ఫీజు కట్టకుండా ఇది చేస్తారంటే మనం ఏమో అనుకోవచ్చు. ఫీజు అంతా కట్టిర్రు, వాళ్ళు ఇన్ని క్లాసులకు డబ్బులు ఎట్లా కట్టాలని చెప్పి అడుగుతున్నారు.